హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు నవీ విత్ ఎఫ్ఎఫ్ఎక్స్. ఈరోజు ప్యాచ్ అప్డేట్ వచ్చేసింది. ఈ ప్యాచ్ అప్డేట్లో చేసేసాను ఆల్రెడీ. అప్డేట్ అయిపోయింది. ఇప్పుడే నెక్స్ట్ గేమ్ లాగిన్ ఇద్దాం. ఏదో అప్డేట్ వచ్చింది. ఓకే, హ్యాండ్ మెషిన్ చూడండి బ్రో. ఇటాచీ తోటి ఎదురు కొట్టేశాడు. ఇటాచీ మదర ఒబిటో 10 సెంచురీతో ఇచ్చేసాడు. లాగిన్ చేసి చూద్దాం. 5 ఎపిక్ బండిల్స్ వచ్చేసాడు బ్రో. నింజా టైల్ అంట. ఇందులో ఇటాచీ, పెయిన్, రాచిమారు, ఒబిటో, మదరా 5 ఉన్నారు. ఎపిక్ నింజా ట్రయల్స్ అంట బ్రో. యానిమేషన్ ఏమన్నా ఇచ్చేసాడా? అదరగొట్టేసాడు. ద రెడ్ మూన్ డిసెండ్స్ ఛాలెంజ్ ఎపిక్ నింజాస్ అండ్ కంప్లీట్ ద అల్టిమేట్ ట్రయల్ అంట బ్రో. అయ్యో బాబాయ్, ట్రయల్ 1 స్టార్ట్స్. అంటే ఇప్పుడు ఇటాచీని డిఫీట్ చేయాలి మనం. ఇలా డిఫీట్ చేసుకుంటూ వెళ్తే ఫస్ట్ ట్రయల్ టరాసు వేసేసాడు. డిఫీటెడ్ అంట బ్రో. ఓకే, ట్రై 1 మోర్ టైం. నెక్స్ట్ ప్రతి స్పిన్ కి మనకి ఛాన్స్ పెరుగుతుందంట, గెలిచే ఛాన్స్. ఇది ఈవెంట్ న్యూ నింజా ట్రయల్స్ అండ్ ఎపిక్. ఈ 10 టోకెన్స్ ఇలా ఒక్కొక్క లెవెల్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్తే మనకి 10 టోకెన్స్ ఇస్తూ ఉంటాడు. ఫస్ట్ ఇటాచీ టోకెన్స్ ఇస్తాడు. సో మనకు కావాల్సింది కూడా అదే, బండి ఇచ్చేసినట్టున్నాడు. ఇలా డైలీ టాస్క్ చేసి మనం ఆ టోకెన్స్ టోకెన్స్ తీసుకొని ఇటాచీని డిఫీట్ చేయాలి. ఇక్కడ అకాట్సుకి టైటిల్ ఇచ్చేసాడు. ఇందులో మొత్తం మనకి 6 ఉన్నాయి. ఇవన్నీ యూజ్ చేస్తే మనకి ఆ టైటిల్ వస్తుంది అనమాట. ఇందులో ఫస్ట్ చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి అమాటరాసు. ఓకే, ఇటాచీ వాడేది BRCS లో దొరుకుతుంది, యూజ్ చేయాలి మనం. నెక్స్ట్ డెటినేషన్ క్లే ఒకటి ఉంది, BR లోనే ఉందంటే. నెక్స్ట్ వాటర్ స్టైల్. నెక్స్ట్ మిగతా 3 ఉన్నాయి. ఆ 3 ఇంకా లాక్ లో ఉన్నాయి, మనం తర్వాత చూద్దాం. నెక్స్ట్ మనకి లాగిన్ రివార్డ్ బ్రో. 9th నుంచి 11th వరకు దొరుకుతుంది. MP40 ఇది అసలు చూడండి, ఏమన్నా ఉందా యానిమేషన్, ఏమన్నా చించేసాడు. MP40 ఫ్యాన్ షాట్ అంట. తప్పకుండా తీసుకోండి మీరు, ఎవరు మర్చిపోవద్దు అసలు. 9th నుంచి 11th వరకు దొరుకుతుంది. అలా చూడండి, సుకియోమి వచ్చేసి ఆ డార్క్ ట్రైల్ లాగా ఏమన్నా ఇచ్చాడు యానిమేషన్. ఎవరు మర్చిపోకుండా తీసుకోండి. 9th నుంచి 11th వరకు దొరుకుతుంది, ఫ్రీగా దొరుకుతుంది MP40 ఫ్యాన్ షాట్. సో ఎవరు తీసుకోకుండా ఉండద్దు, తప్పకుండా తీసుకోండి. చూడండి ఒకసారి ఎలా ఉంది అసలు యానిమేషన్. చూడండి, మ్యూజిక్ కానీ యానిమేషన్ కానీ ఆ ఫైనల్ షాట్ నాకు నచ్చింది బ్రో. మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. నెక్స్ట్ మనకి స్టాచ్ బండ్లు ఫస్ట్ స్పిన్ ఫ్రీ అంట. నేను ఈ బండ్లు ఈవెంట్ స్పిన్నింగ్స్ ఇవన్నీ నెక్స్ట్ ఒక సపరేట్ వీడియో చేస్తాను బ్రో. అన్ని స్పిన్స్ చేద్దాం, ఈవెంట్స్ అనేవి ప్రతి బండి స్పిన్ చేస్తాను మీకోసం. ఫస్ట్ ఇందులో ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. బండి డీటెయిల్స్. చేంజర్ అంట. చూడండి, కంప్లీట్ గా బ్లాక్ అండ్ వైట్ అయిపోయాడు. సో ఉన్నాడు. నెక్స్ట్ వచ్చేసి ఫ్లూట్ బాట్స్ కాబుల్ థీమ్ ఇచ్చాడు. సురికిన్ పడిపోతున్నాయి కిందకి ఫ్లూట్ బాట్స్ మీద. నెక్స్ట్ వచ్చేసి నాక్డౌన్ ఎఫెక్ట్. అమటరాసు వేసేసాడు ఎనిమిది మీద, అయిపోయాడు. నెక్స్ట్ వచ్చేసి స్ప్రింటింగ్. మనం పరిగెత్తేటప్పుడు కూడా మన వెనకాల కాకులు వస్తాయి. సోబర్ ఉంది కదా చూడడానికి. ఇటాచీ అంటేనే కాకులు థీమ్ అనుకోండి. సైజ్ కూడా వచ్చేసి బండి ఇచ్చేసాడు, టోకెన్ ఇచ్చాడు, చెత్త అంతా ఇచ్చేసాడు. తర్వాత మన బండిలో బ్యాగ్ తీసుకోవాలి అయితే. నెక్స్ట్ వచ్చేసి 6 బండిల్స్. బ్యాగ్ చూసారు అసలు యానిమేషన్ ఎలా ఉందో. సుశాన వేసేసాడు, అద్దరు కొట్టేశాడు. ఓకే, మన 6 బండిల్స్ లో ఫస్ట్ పెయిన్ బండిల్ చూసేద్దాం. చూడండి, హెడ్ రెస్ట్ ఫుల్ బండిల్ చూడండి, ఏమన్నా ఉందా. అకర్సుటి థింగ్ తోటి షర్ట్ చినిగిపోయింది. పెయిన్ హెడ్ ప్యాంట్ షర్ట్ బాగుంది. అకర్సుకి హెడ్ రెస్ట్ హెడ్ కూడా బాగుంది చూడండి, పెయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒబిటో 10 సెంచురీకి ఫామ్ అనమాట. ఇది ఒబిటోది హెడ్ రెస్ట్. నాకు ఈ ప్యాంట్ షర్ట్ బాగుంది బ్రో. ఈ బాడీ ఉన్నది చూసారా అసలు, బ్యాక్ సైడ్ బాల్స్ తోటి నచ్చింది అది. సూపర్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మినాటో బండి కూడా బాగుంది. హెడ్ రెస్ట్ కానీ చూడండి, బ్యాక్ సైడ్ ఉకాగి అని రాసింది క్లియర్ గా. జపనీస్ లో ఉంది, మనకు అర్థం కాదులే.
నెక్స్ట్ మదరా బండిల్ యానిమేషన్ చూడండి అస్సలకి. ఓపెన్ చేసేసాడు, చూసాను వచ్చేసింది, కోసేసాడు. చూడండి అసలు యానిమేషన్ చూడండి ఏమన్నా ఇచ్చాడా. హెడ్ కానీ హెడ్ రెస్ట్, హెడ్ చూడండి, బ్యాక్ సైడ్ చూడండి బాగుంది. షూస్ ప్యాంట్ యానిమేషన్ అసలు చూడండి, ఆ ఎంట్రీ చూడండి, ఫ్రీ యానిమేషన్ చూసాడు. అలా బయటకు వచ్చాడు, చూసాను వేసేసాడు, నరికేసాడు, అయిపోయింది. యానిమేషన్ చూడండి. నెక్స్ట్ ఎలిమినేషన్కి కూడా యానిమేషన్ ఉంది బ్రో. ఎలిమినేషన్ చేసిన ప్రతిసారి సుశానా వస్తుంది. నెక్స్ట్ నాక్డౌన్ చేసినా కానీ సుశానా వస్తుంది. మెడికిట్ నచ్చింది బ్రో నాకు. అసలు చూడండి ఆ కత్తులు పెట్టి ఆ ఫైరింగ్ లో మెడికిట్ వేసి గ్యాప్ లో ఉండే షీల్డ్ లాగా ఆ సుశానా అలా ఉంటే నాకు నచ్చింది. నెక్స్ట్ ఈ బండిల్స్ అన్ని మనం రిజర్వ్ చేసుకుందాం. నెక్స్ట్ ఇది మనకి ఒరాచిమారు బండ్లు గైస్ ఫ్రీగా ఇచ్చేస్తున్నారు, ఎవరు అస్సలు వదులుకోవద్దు. ప్రతి ఒక్కరు ఆ ఈవెంట్ కంప్లీట్ చేసి ఫ్రీ ట్రైల్ తీసేసుకోండి. నెక్స్ట్ ఇటాచి ప్రైస్ పూల్ మనం చూసామనుకుంటా ఇందాక. నెక్స్ట్ ఈవెంట్స్ ఉన్నాయి బ్రో, ఇది లాస్ట్ టైం పెట్టాను, నేను పెట్టాను మీకు వీడియో, ఇది చూసేయండి చూడాలంటే. నెక్స్ట్ ఈవెంట్ ఉన్నాయి, ఫిస్ట్ ఈవెంట్ ఉంది. ఈ బండి నాకు నచ్చలేదు, తిప్పను, ఇది నచ్చలేదు, ఏవో గన్స్ వేయాలి. నెక్స్ట్ ఇది వచ్చేసింది మినీ యూజెడ్ లైన్ ఆర్ట్ ప్రో అంట, బాగుంది. దీన్ని కూడా స్పిన్ వేస్తాను, చెప్పాను కదా స్పిన్నింగ్ ఈవెంట్స్ అని ఒక వీడియో పెడతాను మీకు సపరేట్గా, అప్పుడు చూసేసేయండి. నెక్స్ట్ ఇది గాస్ ఈవెంట్, ఇందులో ఈ ట్రైల్ చూడండి, ట్రైలర్ నింజా వార్స్ అంతా చూసేసారా. లాస్ట్ లో కిల్లి పెట్టేసింది మదరాకి, హెడ్ కి గన్నే. ఇదేదో డౌన్లోడ్ చేసుకున్నా, చాప్టర్ 1. చాప్టర్ 1 లో మనకి 5 బండిల్స్, 5 తీసేసాం మనం. చాప్టర్ 1 లో బండిల్స్ అన్ని తీసేసాం. అలాగే దీంట్లో కూడా తీస్తా, మాక్సిమం ట్రై చేస్తా. కకాషి వచ్చింది, సాస్కే, నరుటో, సాకురా, జిరాయా, ఈ 5 బండిల్స్ తీసేసాను, మన దగ్గర ఉన్నాయి ఆల్రెడీ. నెక్స్ట్ వెపన్స్ చూడండి కింద ఉన్నాయి, యానిమేషన్ కూడా ఏమన్నా ఇచ్చాడు దానికి. మనం నరుటో బండిల్ ఎక్విప్ చేద్దాం ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ కింద వెపన్స్, ఇందులో కటానా స్కిన్ మనకుంది, కటానా తీసేసాము. ఈ గన్ నేను తీయలేదు బ్రో, నా దగ్గర ఏవో గన్ ఉందని తీయలేదు, ఫిస్ట్ కూడా తీయలేదు, రోజా కూడా తీయలేదు. కానీ ఈ పై 3 మనకు వచ్చాయి. ఈ సమనింగ్ అమౌంట్ కూడా వచ్చింది బ్రో మనకి, మనం 5 బండిల్స్ తీసేసాం కాబట్టి అమౌంట్స్ లో ఈ సమనింగ్ అమౌంట్ వచ్చింది మనకి. నెక్స్ట్ లుక్ చేంజర్ ఉంది మన దగ్గర, అది ఉంది. ఈ అరైవల్ యానిమేషన్ ఇది తీద్దాం అనుకున్నా కానీ గైస్ తీయలేకపోయాను. ఈ సైన్స్ అమౌంట్ తీయలేదు, నెక్స్ట్ రన్నింగ్ అమౌంట్ తీయలేదు, ఈ అమౌంట్ తీయలేదు, 1000 years of death. ఈ బ్యానర్స్ చూసేయండి, ఇవన్నీ ఆల్మోస్ట్ మన దగ్గర ఉన్నవే, లాస్ట్వి తప్ప. స్కై డ్రైవింగ్, మాస్టర్ ట్రక్, అది నెక్స్ట్ చిరాయి, అది ఇంకా ఓపెన్ చేయలేదేమో అందుకే రాలేదు. ఓకే, నెక్స్ట్ చాప్టర్ 2లోకి వచ్చేయండి. చూసారు కదా అసలుకి 5 బండిల్స్, 6 బండిల్స్ ఉన్నాయి మొత్తం. MP40 స్కిన్ గైస్, అసలు చూడండి ఏమన్నా ఇచ్చేసాడా. ఆర్క్ అంట, ట్రిపుల్ 3కి డబుల్ కిల్, ట్రిపుల్ కిల్, ఎస్కి కొట్టేసినప్పుడు యానిమేషన్స్ కూడా ఉన్నాయి. మొత్తం 3 లుక్స్ తో వస్తుంది. ఫస్ట్ వచ్చేసి ఇటాచి చూశాను, సెకండ్ మదరా చూశాను, థర్డ్ సాస్కే చూశాను విత్ యారో, సూపర్ ఉంది లుక్స్ అయితే. నెక్స్ట్ వచ్చేసి గ్లోవాల్ ఇచ్చేసాడు, మదరాది, హషిరామాది. నెక్స్ట్ చెప్పాను కదా ఫైనల్ షాట్ MP40ది, ఎవరు మర్చిపోకుండా తీసుకోండి, ఫ్రీగా ఇచ్చేస్తున్నాడు, తప్పకుండా తీసుకోండి. చూడండి అసలు యానిమేషన్ ఎలా ఉంది, చూపించాను కూడా మీకు అసలుకి. చూడండి సుకియోమి. నెక్స్ట్ వచ్చేసి డెటోనేషన్ ప్లే అంటే బాంబ్ గ్రానైట్ స్కిన్ అన్నమాట ఇది. నెక్స్ట్ గన్ ఇచ్చేసాడు, ఏకే అట్రిబ్యూట్స్ తోటి, అకర్సుకి థీమ్ తో ఇచ్చాడు, ఏకే ఇచ్చాడు. నెక్స్ట్ M60 ఇచ్చేసాడు. నెక్స్ట్ ఇదేదో ఇచ్చాడు, బ్యాట్ ఇచ్చేసాడు. నెక్స్ట్ మినాటో కొన ఇచ్చేసాడు. సైతమ్మ 3 బ్లేడ్ స్కిన్ ఇచ్చేసాడు, బాగున్నాయి. యానిమేషన్ అసలు చూడండి బ్రో, ఈ అమౌంట్ చూడండి, సాస్కే ఇటాచిది
యానిమేషన్ చూడండి, ఆ సింహాసనం మీద కూర్చోవడం, ఆ స్టైల్, ఆ ఫిక్స్డ్ ఫ్రీజ్ అయిపోతుంది. నాకు నచ్చిన లుక్ లో ఉండిపోవచ్చు. ఇంకా నాకు మాత్రం ఈ అమౌంట్ మాత్రం సూపర్ గా నచ్చింది. ఈ చేంజింగ్ అమౌంట్ అది చూడండి, ఈ అమౌంట్ చూడండి, అలా ఆ స్టైల్, అలా జంప్, సింహాసనం మీద అలా కూర్చోవడం అదరగొట్టేశాడు. నెక్స్ట్ వచ్చేసి ఈ సమరింగ్ అమౌంట్. దాని తర్వాత ఇది వచ్చేసి యానిమేషన్ క్లిప్స్. మన ఫ్రెండ్ని తీసుకొచ్చంట, ఫ్రెండ్తో వేయించేది. ఫ్రెండ్ని లైవ్లోకి తీసుకురావచ్చు అంటే ఫ్రెండ్తో వేసేదిలే, నిజంగా కాదు. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా డ్యూయల్ అమౌంటే. నా ఫైనల్ బ్యాటిల్ అంట అసింగన్ తోటి. నెక్స్ట్ ఇంకోటి ఉంది, ఓ మినాటోది ఫ్లయింగ్ రైజిన్. నెక్స్ట్ ఫైర్ బాల్ జుట్స్ అమౌంట్ ఇచ్చేసాడు. నెక్స్ట్ ఓకే సాస్కేది డాట్స్ 4 మీద ఇస్తాడు కదా ఎమోట్, బాగుంది. ఇవి గైస్ ఎమోట్స్. అసలు ఈ ఎమోట్ మాత్రం నాకు నచ్చింది, సూపర్ ఉంది. ఇది తప్పకుండా తెస్తాను, మర్చిపోకుండా కన్ఫామ్గా తెస్తుంది. నీకు స్పిన్ మటుకు వేసేస్తా. నెక్స్ట్ ఇవి వచ్చేసి బ్యానర్స్, చాప్టర్ 2లో ఇచ్చే బ్యానర్స్. ఫస్ట్ వచ్చేసి స్కై డైవింగ్ అనుకుంటా, ఇటాచీ స్కై డైవింగ్ సుసేనాది, స్కేట్ బోర్డ్ అనుకుంటా. ఓకే నెక్స్ట్ వచ్చేసి గారా బ్యాక్ ప్యాక్, మదరా ది ఉంది. నెక్స్ట్ బ్యానర్స్ ఉన్నాయి. ఇవి టోటల్ 6 బ్యానర్స్ గైస్. రివ్యూ ఇచ్చేసాను మీకు, మొత్తం ఏమేమి బ్యానర్స్ ఉన్నాయి ఒకసారి చూడండి కావాలంటే. క్లోజ్ లుక్ లో మనం డీటెయిల్స్ కూడా ఇచ్చేస్తున్నాడు అసలు ఏమేమి ఉన్నాయనేది. అలా 6 బ్యానర్స్ ఇచ్చేసాడు. ఇది ఈవెంట్ గైస్. ఇలా ఎపిక్ నింజా ట్రయల్స్ అనేది వచ్చేసింది మనకి. చాప్టర్ 2 నారుటోలో డైలీ మిషన్స్, డైలీ టాస్క్లు చేసి కంప్లీట్ చేసి టోకెన్స్ తీసుకోండి 10 టైమ్స్. వీటితోటి మనం అలా చిన్న చిన్నగా అటాచ్ని డిఫీట్ చేసుకుంటూ వెళ్తే ఆ 10 టోకెన్స్ అనేవి మనకు వస్తాయి. ఆ 10 టోకెన్స్ పెట్టి మనం స్పిన్ వేసుకోవచ్చు. ఈ 5 బండిల్స్ తీసుకోవచ్చు. ప్రతి దాంట్లో ప్రతి బండిల్కి ఇచ్చిన తర్వాత 10 టోకెన్స్ ఫ్రీగా ఇస్తాడు. కాబట్టి ఈ ఈవెంట్ మాత్రం కన్ఫామ్గా కంప్లీట్ చేసుకోండి. అండ్ మనకి మెసేజ్ కూడా ఇచ్చేసాడు చూడండి, నోటిఫికేషన్లో మీకు వచ్చింటుంది చాప్టర్ 2 అని. ఎమోట్ స్టైల్ కూడా మార్చాడు బ్రో, చూడండి ఎమోట్స్ డిస్ప్లే చేసేది. చేంజింగ్ బండిల్ లెఫ్ట్ సైడ్ ఇచ్చాడు, ఎమోట్స్ మిడిల్ లో ఇచ్చాడు, కింద ప్రిసెట్స్ ఇచ్చాడు, పక్కన కెమెరా ఇచ్చాడు. ఇది గైస్, లవ్ యూ గైస్. నెక్స్ట్ వీడియో మళ్ళీ